హరే కృష్ణ అండి. ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తానండి. మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా కొంచెం ఓపికతో వినండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. మనకు జీవితంలో అనేక రకాలైన భరించరాని కష్టాలు, ఒడిదుడుకులు వస్తూ ఉంటాయండి. ఆ కష్టాలని ఎలా ఎదుర్కోవాలి అనే అంశం గురించి వివరిస్తాను. మనకు కష్టాలు వచ్చినప్పుడు భగవంతుని పైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటామండి. భగవంతునిపై ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? కొంతమంది వ్యక్తులకు కష్టాలు వస్తే దేవుడు గుర్తొస్తాడు, సుఖాలు వస్తే దేవుణ్ణి మర్చిపోతారు. జీవితం సుఖంగా సాఫీగా సాగిపోతున్నప్పుడు భగవంతుడిని విస్మరిస్తారు. కానీ కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే గుడికి వెళ్తారు, సుఖంగా ఉంటే ఎంజాయ్ చేస్తారు. ఇంకా కొంతమంది వ్యక్తులు వారికి సుఖాలు వస్తే దేవుడికి కృతజ్ఞతలు చెప్తారు. కానీ వారే కష్టం వస్తే అసలు దేవుడు ఉన్నాడా అని ప్రశ్నిస్తారు. ఇలా ప్రపంచంలో చాలా రకాల మనుషులు ఉంటారు. వారు భగవంతుడిని రకరకాలుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏమన్నారంటే, చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున అర్థో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. అంటే 4 రకాల వ్యక్తులు నన్ను పూజిస్తారు. వాళ్ళు ఎవరంటే, మొదటి వారు ఆర్తి, కష్టాలు ఉన్నవాళ్ళు నన్ను అర్థిస్తారు. రెండవది జిజ్ఞాసు, అంటే భగవంతుని గురించి తెలుసుకోవాలి అని వారికి చాలా కుతూహలంగా ఉంటుంది. వారికి భౌతిక విషయాలపై మరియు దేవుణ్ణి తెలుసుకోవాలి అనే జిజ్ఞాసు, క్యూరియాసిటీ ఉంటుంది. మూడవ రకం వారు అర్థార్థి, వాళ్ళకు సంపద, పేరు ప్రతిష్టలు కావాలి. ఇంకా నాలుగవ రకం ఏమిటంటే జ్ఞాని. వీరికి భగవంతుని యొక్క దైవత్వం మీద, దివ్యత్వం మీద ఒక అవగాహన ఉంటుంది. శాస్త్రజ్ఞానం కూడా తెలిసి ఉంటారు. ఈ విధంగా 4 రకాల వ్యక్తులు భగవంతుని పూజిస్తారు. కానీ ఆ నలుగురిలో ఎవరు శుద్ధ భక్తులు కారండి. ఈ నలుగురు కంటే ఉత్తమ భక్తులు ఎవరో తెలుసా? అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యహం అని కృష్ణుడు భగవద్గీతలో అంటారు. ఎవరైతే భౌతిక విషయాల మీద కానీ, ఐహిక సుఖాల మీద కానీ ఏ విధమైన కోరికలు లేకుండా ఆ శ్రీకృష్ణ భగవానుణ్ణి నిస్వార్థ భావనతో పూజిస్తారో, నిరాడంబరంగా ఉంటారో, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, అంటే ఇది కావాలి అది కావాలి అని కోరికలు లేకుండా ఎవరైతే భగవంతుని పూజిస్తారో వారి యొక్క యోగక్షేమాలు సాక్షాత్ భగవంతుడే స్వయంగా చూస్తాను అని ఈ శ్లోకం ద్వారా మనకు ప్రమాణం చేస్తున్నారండి. జై సనాతన ధర్మం. హరే కృష్ణ.